ఇంకా డొల్లీన్నా ఏం కాలే కానీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలో ఓ వ్యక్తి తారు డబ్బాలో ఇరుక్కుని 2 రోజుల పాటు నరకం అనుభవించాడు. విజయవాడ గ్రామీణ మండలం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రాయనపాడు వద్ద కొద్ది రోజులుగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. బీహార్కు చెందిన ఓ కార్మికుడు అక్కడ పనిచేస్తూ సోమవారం ప్రమాదవశాత్తు తారు డబ్బాలో జారి పడిపోయాడు. ఈ విషయాన్ని మిగిలిన కార్మికులెవరూ గమనించలేదు. అయితే డబ్బాలో పడిపోయిన కార్మికుడు పెద్దగా కేకలు వేయడంతో మంగళవారం మధ్యాహ్నం స్థానికులు విని అక్కడికి వెళ్లారు. అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా వీలు పడలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో తారు డబ్బా కట్ చేసి బాధితుడిని అతి కష్టంపై బయటకు తీశారు. బాధితుడు స్వల్పంగా గాయపడటంతో విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్యాప్ వచ్చింది రండి, ఓపెన్ అది గ్యాప్ వచ్చింది చూడు. రాదే కానీ బట్టలు ఓపెన్ గ్యాప్ వచ్చింది చూడు. బట్టలు ఉన్నాయి కాబట్టి ఏం కాదు, ఏం అంటుందో లాగు ఇట్లాగు మంచి పట్టుకో లాగండి. కొత్త అబ్బాయి బట్టలు బాగా అంటుందో కిందికి బట్టలకి మంచి లేయర్ లాగా ఉంటుంది. మరి ఏదో ఉడకబెడదామా? వాడు ఉడికిపోతాడు. అది ఎక్కడో చిన్నగా లాగటమే బయటికి. పట్టుకుని లాగటమే. రాని తీసుకుంటుంది.